మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. అమ్మ ఎట చేయాలంటమ్మా చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేసేటప్పుడు మరి నిద్ర వస్తే ఏం చేయాలా పాస్టర్ గారు అంటున్నారా? నిద్ర వస్తే ఏం చేయాలా? కానీ ఎడతెగక ప్రార్థన చేసే వారికి మాత్రం నిద్ర రాదు. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయండి. అమ్మ చెప్పండి, ఎట చేస్తారు చెప్పండి. ఎడతెగక. చూడండి, ఈ ఎడతెగక అనేది చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి. కానీ దీన్ని ఒక్కసారి మనము ఇప్పుడు ఎడతెగక అంటే మనం ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మన మనసు ఏడుండాలి? ఇప్పుడు చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేసే ప్రాంతంలో ఇప్పుడు మన మనసు ఉండాలా. గమనించండి, ఎడతెగక అంటే ఎట్లా చేయాలా? ఎందుకంటే మీలో కొంతమందికి ఏమో తెలిసే ఉంటుంది అనుకుంటా, ఎడతెగని ప్రార్థన అంటే ఎట్లుంటుంది అని. కొంతమందికి తెలియదు ఎడతెగని ప్రార్థన అంటే ఎట్లుంటుందో. మాకేం తెలుసు? నీకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పు అంటే నన్ను చెప్పమంటారా మీరు చెప్తారా? చెప్పండి. ఎడతెగని ప్రార్థన ఎట్లుంటుందో చెప్తారా మీరు? ఆగకుండా చేసేది. తర్వాత ఇంకా చెప్పండి. చెప్పరే? గమనించండి ప్రియులారా, మీరు ఏమనుకుంటారంటే నీకు తెలుసు కదా నువ్వు చెప్పొచ్చు అంటే, మరి నువ్వు తెలుసుకోలేదా ఇంతకాలము? దేవుడు అదే అడుగుతాడు నిన్ను. ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు ఏం చేసినావు అంటే ఎడతెగని ప్రార్థన చేయకోకుండా ఉన్నావా? ఇంకో సంగతి చెప్తాను వినండి. ఏ సంఘములో అయితే ఎడతెగని ప్రార్థన చేస్తారో, ఏ ఇంట్లో అయితే ఎడతెగని ప్రార్థన చేస్తారో వారు గొప్పగా ఎదుగుతారు. హల్లెలూయా. వినండి ప్రియులారా, గమనించండి. ఎడతెగని ప్రార్థన చేసేవాళ్ళు గొప్పగా ఎదిగి ఫలిస్తారు. హల్లెలూయా. చూడండి, ఎడతెగని ప్రార్థన అంటే ఆపకుండగా కరెక్టే, కానీ ఆపకుండగా చేసేదంటే దాంట్లోనే ఇంకా ఎలా ఉంటుంది తెలుసా? ఆగకోకుండగా ఉజ్జీవముతో చేసేది ఎడతెగని ప్రార్థన అంటే ఎలా ఉంటుందంటే చాలా గంభీరముగా ఉంటుంది. మరొకసారి ఆ మాటను చదవండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట చాలు. ఇప్పుడు అక్కడ కాగండి. ఎడతెగని ప్రార్థన అంటే నేను కొన్ని చోట్ల చూశాను. ఒకసారి నా చిన్నతనంలో ఒక గ్రామంలో ఒక చిన్న కొట్టం ఉండేది. అప్పుడు అక్కడికి మేము ఆడుకుంటూ వెళ్ళినా కానీ, చూడనికి పోయినా కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళితే అక్కడికి ఒక్క ఆయన మాత్రమే వచ్చేవాడు. రోజు వచ్చేవాడు ఆయన. కానీ ఆ ప్రాంతంలో ఆ చర్చి ఎలా ఉందో చూడాలనిపిస్తుంది ఇప్పుడు. గమనించండి, నేను నా చిన్నతనంలో అక్కడికి వెళ్ళి నాకు ఎందుకు వెళ్తున్నానంటే, రోజు అక్కడికి వెళ్తున్నానంటే నాకు ఫుల్గా జ్వరం వచ్చిందనమాట. ఆ జ్వరం ఒక 10 రోజులు వచ్చి ఉంటుందేమో. ఆ రోజుల్లో హాస్పిటల్కి పోయేది లేదు. నేను రోజు వాటికి పోయేవాడిని. అక్కడ పోయి చూస్తుంటే ఆ చర్చి కొట్టంలోకి వెళ్ళేవాడిని కాదు, కానీ బయట ఉండి చెట్టు కింద కూర్చొని ఉంటే కూర్చోవడానికి ఆ చెట్టుకు కట్టలాగా ఉంటుంది అన్నమాట. వెళితే ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసేవాడు అక్కడ.
యేసయ్యా 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 అని ఆయన ఇక ఆపకోకుండగా ఉజ్జీవముతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడుస్తూ అడిగేవాడు యేసయ్యా అని. ఎలా కన్నీళ్లు విడిచేవాడంటే చెప్పలేము. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఆ మాటను ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే, అలా ఎవరు చేశారు బైబిల్లో, ఎందుకు చేశారు, ఏమి సమయం వచ్చింది, ఎందుకు చేశారంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇర్మియా గ్రంథంలోకి వెళదామండి. వెళదామంటే ఇర్మియా గ్రంథము 9:17, 17 చూడండి ఒకసారి. 9:17 చూడండి, లేకపోతే 17:9 చూడండి. త్వరగా రోదన చేయు స్త్రీలను ఎన్ని 9:17 రోదనము చేసే స్త్రీలను కనుగొనండి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు ఎడతెగని ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా ఎడతెగని మనసాక్షి కలిగే ఉండాలి. ఆ రోదనము చేసే స్త్రీలను కనుక్కోండి. హల్లెలూయా. తర్వాత వారిని పిలవనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొను. తర్వాత తెలివి కలిగిన వాళ్ళు అంటే రోదనము చేయకోకున్నోళ్ళు తెలివి లేనోళ్ళని అర్థమేనా చెప్పండి. రోదనము చేయకపోతే ఏమంటారు చెప్పండి. ఇప్పుడు రోదనము కలిగిన వాళ్ళు ఎవరు? తెలివి కలిగిన వాళ్ళు. రోదన ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తేనా కార్యాలు జరిగేది, ప్రార్థన చేస్తేనా బాగయ్యేది, ప్రార్థన చేస్తేనా మేలు జరిగేది, ప్రార్థన చేస్తేనా మనం బ్రతికేది. ప్రార్థన చేయకపోతే బ్రతకమా? బాబు జాగ్రత్త వినాలి. గమనించండి ప్రియులారా, ఈ రోదనము ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరున్నారు, మీ తలలు పైకెత్తుంచండి అమ్మా, వినాలి, జాగ్రత్త వినాలమ్మా. అమ్మ మీ ముఖాలు కనపడతావు అప్పుడే. రోదనం కలిగి వింటున్నావా, ఆశామాషాగా వింటున్నావా? నీ ముఖం కనపడుతుంది అప్పుడే. రోదనము కలిగి ప్రార్థన చేసే స్త్రీలు ఎందుకో ఇప్పుడు చూడండి. ఒకసారి మా అమ్మ అన్నం వండుతూ ఉంది. అన్నం వండుతున్నప్పుడు పక్కల ఇంకొక ఆమె కూడా వండుతూ ఉంది. ఈమె ఏం చేస్తా అంటే అన్నం వండేటప్పుడు అలా లావలావ కట్టెలు పెట్టి మంట పెడుతుంది. ఇక మంట చూడు, విపరీతమైన మంట వస్తుంటే ఆమె అన్నం కంటే ఈమె అన్నం తొందరగా ఉడికింది, అప్పుడే వంచేసింది గంజి. ఆమె వండుతూ ఉంది, చెత్త పెడుతుంది, అది పెడుతుంది. ఆ చిన్నగా మంట వస్తుంది వండుతుంది, కానీ వండేదైతే వండుతుంది కానీ అన్నం ఇంకా రెడీ కాలేదు. వింటున్నారా? వండుతున్నాను కదా అంటే ఎట్ట కుదురుద్ది? బట్టలు పిండుతున్నానులే అంటే ఎట్ట కుదురుద్ది? పిండుతున్నావు కానీ చిన్నగా ఇట్ట సబ్బు పెడుతున్నావు, ఆడబెడుతున్నావు. నువ్వు ఒక్కదానికి సబ్బు పెట్టే లోపు అవతలామో మూడు బట్టలకి సబ్బు పెట్టా. నువ్వు ఒక్క బట్ట ఉతికే లోపు ఆమె 3 బట్టలు ఉతికేసింది. అంటే ఏం చేస్తున్నాము ఇప్పుడు? తొందరగా పని చేస్తుందే, ఆశామాషగా చేస్తుందే. నువ్వు ఇంట్లో ఏం పని చేస్తావు? నువ్వు ఇంట్లో తొందరగా వంట చేసుకొని త్వరగా ప్రార్థనలో ఉంటావా? లేకపోతే మెల్లగా ఆ పని ఇట్ట చేసి ఈ పని ఇట్ట చేసి అది ఊడిపోయింది, ఇది జారిపోయింది, నేను ఏడుస్తున్న కొండల కాడ అని కొంతమంది ఏడ్చేవాళ్ళు లేరా? మీలో ఉన్నారా లేరా చెప్పండి. దాన్ని కూడా చేస్తున్నలే అంటావు కానీ కరెక్ట్ కాదు. చూడండి, అప్పుడప్పుడు ఈ చర్చిలో కసువు కొడతారు. కొట్టేవాళ్ళు కొంతమంది సగం కసువు ఇడిచిపెట్టి కొడతారు. దాన్ని మళ్ళీ ఏం చేయాలా? మళ్ళొకరు కొట్టాలా? వింటున్నారా? ఆ చేపలు మడతాయేమంటే చేపలు మడతేసి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడ మడతేసి ఆ రూములోకి పడేస్తారు, ఆడ మడతేసి ఆ రూములోకి పడేస్తారు. అంటే ఎంత సోమరులు ఉన్నారో చూడండి. మళ్ళీ ఆ లాస్ట్లో మడతేసి ఆ కట్ట మీద పెడతారు. అందరు చూడండి మా పని ఎంత ఉందో అని. నిన్న నేను చూసిన ఎందుకు అది ఆ బ్యానరుది ఇక్కడ ఇట్లా జరిపితే పోకుండా ఉంది. ఈ సాపలు ఎందుకు పెట్టినట్టు ఈడా అని ఆలోచన చేస్తే అర్థమయ్యింది. మన చర్చిలో సోమరులు ఉన్నారు కదా, లేరనుకున్నా అనిపించింది.
సోమరితనము గాఢ నిద్ర కలుగు చేస్తుంది. నిద్ర ఎవరికి ఎక్కువ వస్తుంది తెలుసా? సోమరితనం కలిగిన వాళ్ళకే. ఇంకో మాట చెప్తాను వినండి. ఒక్కోసారి మా నాన్న రాత్రి 1 గంటప్పుడు 2 గంటలప్పుడు లేపేవాడు, కానీ పొగులు ఒక్కరోజు కూడా పండుకున్నట్టు గుర్తులేదు. కానీ ఒక్కసారి పండుకున్నట్టు గుర్తుని చూడండి, ఒక్కసారి మాత్రమే. అది కూడా ఎప్పుడంటే ఆదోన్ దగ్గర ఒక గ్రామం ఉంది, ఇస్పా అనే గ్రామంలో. అక్కడ పత్తి మిల్లులు ఉంటవి. అక్కడ పత్తి మిల్లులో పని చేసేటప్పుడు రాత్రి పోయి చేయాలా. రాత్రి ఆ మిల్లులో నన్ను ఏమన్నా పనికి పిలుస్తారేమంటే, నువ్వు చిన్నోడివిరా, నువ్వెందుకు ఆడపోయి పని చేస్తావంటే, లేదు నాకు కూడా పని దొరికితే బాగుంటుందని. నా పక్కన మావాడు ఉన్నాడు ఒకడు, గంగెద్దు మనిషి, ఏమో పెద్దగా ఉంటాడు. ఈడు సోమరితనం అన్నమాట వానికి ఎక్కువ. ఆ పనికి పిలిచేట ఆయన ఏం చేశాడంటే, మీరిద్దరు కలిసి రండి, ఇద్దరం పనికి పోయినాము, మీరిద్దరిలో ఒక్కరే చేయండి రా పని అన్నాడు. వీడేమన్నాడంటే, రేయ్ నేనేం పని చేయను, పండుకుంటా, పని మొత్తం నువ్వే చేయి, ఆ వచ్చిన కూలి నువ్వే తీసుకుందురా అన్నాడు. ఇక ఆ కూలి మీద లెక్క కాదు, కానీ ఆ రాత్రి అంతా నేను పని చేయాలని చెప్పి తెల్లారుదులు పని చేసిన వాడేం పడుకున్నాడు. ఇంకా గమనించండి ప్రియులారా, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నేను పగలు రాత్రంతా పని చేసిన కదా, పగలు పడుకోవాలని అమ్మ నాయన ఉండి, రే నువ్వు రాత్రంతా పని చేసినావురా, పగులు పడుకోరా, ఇక ఎక్కడ పోగొద్దురు అని చెప్తే ఆ రోజు మధ్యాహ్నం పండుకున్నట్టు గుర్తుంది. గమనించండి ప్రియులారా, అయితే సోమరితనము నిద్రబొమ్మని చెప్తుంది. చురుకుతనం ఏం చేస్తుంది చెప్పండి? ఒక పని చేసే దగ్గర 4 పనులు చేయటానికి నిన్ను ప్రేరేపణ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు నేను గమనించింది ఏంటంటే, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడంటే, ఇంత ఏడుపు ఎందుకు అంటే, ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు ఏంటి కారణం అని ఆలోచన వచ్చింది. ఆ తదుపరి అర్థమైపోయింది. ఎవరో చెప్పారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అలాగనే ఏడుస్తారండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. గమనించండి ప్రియులారా, అయితే ఇక్కడ దేవుని వాక్యం ఇప్పుడు చెప్తా ఉంది. తర్వాత ఏమంటున్నాడు? రోదనము చేసే స్త్రీలు కావాలి, తెలివి కలిగిన స్త్రీలను కనుక్కోండి, వారిని పిలవండి, మన కనులు కన్నీళ్లు విడుచున్నట్లు మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికిపోయేటట్లుగా మనము వారిని త్వరపడి మనకు రోదన చేయవలెను, వారు మనకు రోదనము చేయవలెను. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.